ట్రూత్ చారిటబుల్ తరఫున మరియు మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మన ఉత్తరాంధ్రలోనే కాదు అలాగే ఎంపీపీ గారి వరలక్ష్మి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది ఎందుకు అనేది మీ అందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇక్కడ మీరు పోస్టర్ చూసారు అవయవదానం గురించి, అవయవదానం అవగాహన గురించి. ఇందులో ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు చేయలు పెద్దలు. మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామనే విషయం ఎవరికైనా తెలుసా? తెలీదా? తెలియదు, ఎవరికి తెలియదు. సో ఫస్ట్ ఆర్గన్స్ అంటే మనకి ఎంతమందికి తెలుసు? అవయవాలంటే ఎంతమందికి తెలుసు? అవయవాలంటే కూడా తెలియని ఉన్నారా? వింటారు బ్రెయిన్ డెడ్ అనే ఒక విషయం వింటారు మీరు హాస్పిటల్స్ లో కానీ ఎక్కడైనా చూస్తే బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే న్యూస్ చూడండి. నా తరపు నుండి మీకు వచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే మీరు రెగ్యులర్గా 9 నుంచి 9:30 వరకు మీరు ఏంటంటే ఈటీవీ న్యూస్ అయితే చూడండి, లేదంటే వీలైతే పేపర్ ఈనాడు లేదంటే ఆంధ్రజ్యోతి సంథింగ్ ఏదైనా పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. దాని ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది, దాంతోపాటు ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి. అసలు ఆ విషయం పక్కన పెడితే ఈ బాడీ ఆర్గన్స్ బ్రెయిన్ డెడ్ అనే ఉంటే ఏంటంటే మన బాడీలో అవయవాలు ఇంకా కొన్ని గంటలు పనిచేస్తూనే ఉంటాయి, కానీ మన బ్రెయిన్ ఆలోచించడం ఆగిపోతుంది. ఇంకా దాన్ని మళ్ళీ ఆ మనిషిని బతికించడం కష్టం. కానీ లోపల ఉన్న పార్ట్స్ హార్ట్ పనిచేస్తూ ఉంటుంది, మన కిడ్నీస్ పనిచేస్తుంటాయి, లివర్ పనిచేస్తుంటుంది, అలాగే స్కిన్ పనిచేస్తుంటుంది. ఇలా కొన్ని పనిచేస్తాయి. ఆ పనిచేసే వాటిని బ్రెయిన్ డెడ్ అయిపోయాడని చెప్పేసి ఇంకా చనిపోయేంత వరకు అదే బెడ్ మీద ఉంచి హార్ట్ ఆగిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం దానం చేసేయడం మంచిదా? లేదంటే ఇంకా చనిపోయిన వ్యక్తి ఎవరైతే అదే పర్సన్ మన బెడ్ మీద ఉన్నాం, ఇంకా మనం చనిపోతున్నాం. ఈ అవయవాలు చూస్తున్నారు. ఇందులో ఎంతమంది న్యూస్ చూస్తున్నారు? హ్యాండ్ చేయాలి. న్యూస్ మీ ఇంట్లో మీ పేరెంట్ మీ నాన్నగారు 9 గంటలకో లేదంటే ఉదయాన్న మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడో న్యూస్ చూస్తారు కదా. న్యూస్ ఎంతమంది చూస్తున్నారు? చూడాలి కంపల్సరిగా. మీ ఫాదర్ న్యూస్ చూస్తే చూడాలి. మీ అమ్మ సీరియల్ పెట్టమంటే వద్దమ్మా మనం న్యూసే చూడాలని చెప్పేసి చూడాలి. అప్పుడు చూసినప్పుడే నీకు చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో ఓకే, థ్యాంక్స్. ప్లీజ్ డౌన్ యువర్ హ్యాండ్స్. అయితే డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ అనేది ఒకప్పుడు మనకి ఉండేది కాదు. ఒకప్పుడు ఏంటంటే ఒక మందు తాగితే మద్యపాన నిషేధం అని చెప్పేసి ఊరంతా చాలా ఉద్యమాలు జరిగేవి. సో ఇప్పుడు మద్యం తాగితే పెద్ద కాదులే, తప్పేం కాదులే అన్నట్టు ప్రతిదీ విడిచిపోయారు. ఎందుకు అంటే మనం చాలాసార్లు చెబుతాం, ఒక చిన్న గీత ఇంకో పెద్ద గీత పెడితే అరే ఇది పెద్ద కాదే, ఇదే పెద్ద గీత అని దీన్ని పట్టించుకొని దాన్ని పట్టించుకోవడం మానేస్తారు. సో అలా ఏమైందంటే డ్రగ్స్ వచ్చిన తర్వాత అసలు మద్యపానం అనేది సంబంధమే కాదు, అది పెద్ద ఇష్యూ కాదు అన్నట్టు అయిపోయింది. డ్రగ్స్ గురించే ఫోకస్ చేస్తున్నారు. నిజానికి ఆ రెండు కూడా మన కుటుంబాన్ని కానీ మనల్ని కానీ చిందరవందరంగా చేసేస్తాయి కుటుంబాన్ని. సో డ్రగ్స్ అనేది ఎలా వచ్చింది అంటే ఇందులో పెద్ద వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎవరున్నా సరే నీ ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో అది చేయకూడదు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు వెళ్తావో నువ్వు అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు. నువ్వు ఎంత గొప్పగా చదువుకుని ఎన్ని మార్కులు వచ్చాయో ఇంపార్టెంట్ కాదు, చదువుకున్న చదువుని ఎంత విలువగా నువ్వు ఇక్కడ నీ లైఫ్ని ఉపయోగించుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమవుతుందా? సో నా తరపున ఏంటంటే డ్రగ్స్ అనేది మనం ఒక్కసారి బానిస అయితే, డ్రగ్స్ అనే కాదు మద్యానికి కూడా, అది మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియని స్థితికి తీసుకెళ్ళిపోతుంది. సో మీ అందరిలో మెయిన్ కాన్షియస్ ఎప్పుడు కూడా ఉండాలి, డ్రగ్స్ అనేది మనం ముట్టుకోకూడదు అనే ఎప్పుడైతే మీరు ప్రతిజ్ఞ తీసుకొని గుండెల్లో ఒక సెల్ఫ్గా మీరు తీసుకుంటారో అప్పుడే మీరు తప్పకుండా ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో నిజం చెప్పాలంటే 100 మందిలో మనకి ఎప్పుడు కూడా ఒక 60-70 మంది ఎందుకు పనికి రాకుండా ఆలోచనతో ఏ సెల్ఫ్ లేకుండా ఏదో వచ్చాం, స్కూల్కి వచ్చి వెళ్ళిపోతున్నాం, ఏదో పని చేసుకుంటున్నాం పోతున్నాం, ఏదో అన్న ఉద్దేశంతో ఉంటారు. కానీ జీవితంలో నాకంటూ గుర్తింపు ఉండాలి, నేనంటూ నలుగురికి మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఏమవుతుంది, నీకంటూ జీవితానికి ఒక విలువ ఉంటుంది, నీ కుటుంబం ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది. అవునా? సో అలా విధంగా ఉండాలంటే కంపల్సరిగా మీరు ఏం చేయాలి, మేము జీవితంలో డ్రగ్స్ తీసుకోము, లేదంటే మద్యానికి బానిసలు అవ్వము, ఆ దారికి వెళ్ళలేము, వెళ్ళే వాళ్ళని వెళ్ళలేము అని చెప్పేసి మీరు గట్టిగా మీరు కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఓకేనా?
థ్యాంక్ యూ.